2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సో, ఈ మధ్య కాలంలో మనం ఇంటర్వ్యూస్ ఎక్కువ మాట్లాడినప్పుడు కోడింగ్ రాయడం అనేది ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకుంటున్నారు. రౌండ్స్‌లో ఎక్కువగా అదే చూస్తున్నారని మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే పైథాన్ కోడ్‌ని రాస్తున్నారో చాలామంది చాలా షార్ట్‌గా రాయడం జరుగుతుంది. ఆ షార్ట్‌గా రాసే ప్రాసెస్‌లో చాలామంది స్కోర్‌ని లాస్ అవుతూ ఉన్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు? మెయిన్ పైథాన్ అంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునేది పైథాన్ చాలా ఈజీ లాంగ్వేజ్. చాలా సింపుల్‌గా షార్ట్‌లో కోడ్ రాయొచ్చు రాయొచ్చు అని అంటారండి. అనుకుంటారు. అవును. ఇప్పుడు జావా తీసుకున్నారనుకోండి. జావాలో ఒక కోడ్‌ని ఒక ప్రాబ్లమ్‌ని 10 లైన్స్ ఆఫ్ కోడ్‌లో రాస్తే పైథాన్‌ని 2 లైన్స్ ఆఫ్ కోడ్‌లో కూడా రాసేయొచ్చనమాట. ఓకే. సో, బేసిక్‌గా స్టూడెంట్స్ దీన్ని కంపేర్ చేసుకుంటారు. చేసుకొని జావా కన్నా పైథాన్ ఈజీ అంటారు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తది అంటే, ఓకే, పైథాన్ ఈజీ. మీరు 2 లైన్స్‌లో కోడ్ రాస్తున్నారు. కానీ దాన్ని ఆప్టిమైజ్డ్ వే కింద కన్సిడర్ చేస్తాం. కంపెనీస్ అది చూడరు. కంపెనీస్ మీరు 2 లైన్స్‌లో రాశారు, లేకపోతే 10 లైన్స్‌లో రాశారు అన్నది చూడరు. బెస్ట్ సొల్యూషన్ ఏంటి అన్నది చూస్తారు. ఓకే, ఆ బెస్ట్ సొల్యూషన్ అన్నది ఎప్పుడు చూస్తారు అంటే, మీరు రాసిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ర్యామ్ ఎంత తీసుకుంటుంది, ఓకే, టైం ఎంత తీసుకుంటుంది రన్ అవ్వటానికి, ఈ రెండింటిని కన్సిడర్ చేస్తారు. సో ఎప్పుడైతే పైథాన్ కోడ్స్ ఇలా ఆప్టిమైజ్ చేసి రాశారో, 2 లైన్స్ లో 10 లైన్స్ లో రాయాల్సిన 2 లైన్స్ షార్ట్ గా రాశారో, రాసినప్పుడు దాంట్లో లాజిక్స్ గానీ లేకపోతే టెస్టింగ్ గానీ మిస్ అవుతుంది అనమాట. అలా మిస్ అయినప్పుడు ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ కోడ్ యూజర్ రీడబుల్ గా ఉండదు. ఓకే, రాసిన అతనికి అర్థమవుతుంది. తర్వాత ఒక 6 months తర్వాత ఆ ప్రాజెక్ట్ లోకి ఒక న్యూ పర్సన్ వచ్చాడు. వచ్చినప్పుడు తను అది అర్థం చేసుకోవాలి అంటే ఇట్ టేక్స్ టైం. సో అందుకే మీకు టాప్ ఎంఎన్సి కంపెనీస్ కానీ, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ, వాళ్ళు ఇంటర్వ్యూ రౌండ్లో, టెక్నికల్ రౌండ్లో ఏమడుగుతారు అంటే, మీరు ఇట్లా రాసేటప్పుడు దీనికి అదర్ వే ఏం రాస్తారని చెప్పి అడుగుతారు. సో నేను అందుకే స్టూడెంట్స్కి ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆప్టిమైజ్డ్ వే రాయకూడదు. ఫస్ట్ క్లియర్ ఇన్ డీటెయిల్డ్. ఫర్ సపోజ్ మనం 1 to 10 ఈవెన్ నెంబర్స్ అన్నాం అనుకోండి, ఏంటి ఫార్ములా, మనకి డివైడెడ్ బై 2 చేస్తే రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో దానికి లూప్ రాస్తారు. సో జనరల్ గా వీళ్ళు ఏం రాస్తారు అంటే, ఆ లూప్ 5 lines వస్తుంది. ఆ 5 lines ని కూడా పైథాన్ లో 1 line లో రాయొచ్చు షార్ట్ కట్ లో. నేను ఆ షార్ట్ కట్ రాయొద్దు అంటాను. ఆ షార్ట్ కట్ రాయొద్దు, ఈ 5 lines ఏదైతే వస్తుందో అదే రాయండి. రాసి అది ఎవ్రీ నెంబర్ కి ఎలా చెక్ చేస్తుందో పక్కన ఇటరేషన్ రావాలి. ప్రతి నెంబర్ ఎలా చెక్ చేసుకుంటుందో అక్కడి నుంచి నెక్స్ట్ లైన్ కి ఎలా వస్తుంది అన్నది క్లియర్ గా రాయాలి. అది రాసి ఇంటర్వ్యూర్ కి చూపించి, అప్పుడు సార్ అవసరమైతే దీన్ని 5 lines బదులు 1 or 2 lines లో కూడా రాయొచ్చు సార్, ఆప్టిమైజ్ చేయొచ్చు అంటే ఒక ఇంప్రెషన్ ఆప్షనల్ కింద మనం పెట్టుకోవాలి తప్ప డైరెక్ట్ మనం అటెంప్ట్ చేసేటప్పుడు షార్ట్ అనేది అటెంప్ట్ చేయకూడదు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు షార్ట్ అటెంప్ట్ చేసి ఇంటర్వ్యూర్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే యు ఆర్ నాట్ స్కిల్డ్ అన్న పాయింట్ వస్తుంది. అదే లాంగ్ రాసినప్పుడు మీకు ఇంటర్వ్యూర్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా ఈజీ అవుతుంది. సో ఈ పాయింట్స్ అన్ని చెక్ చేసినప్పుడు ఎక్కువ మంది ఆ షార్ట్ ట్రిక్స్ నేర్చుకొని ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ అవుతారండి. సో అట్లా నేర్చుకోవద్దు, షార్ట్ ట్రిక్స్ అన్నవి నేర్చుకోవద్దు. ఎప్పుడు ఇన్ డీటెయిల్డ్ గా రాయటం నేర్చుకోండి. అవసరమైన దగ్గరే వాటిని ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, సో మీరు అన్నట్టుగానే ఇన్ డీటెయిలింగ్ రాయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు కోడింగ్ అనేది కూడా డైరెక్ట్ పేపర్ పైననే రాయిస్తున్నారన్న ఫార్ములా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాము. అది కొన్ని కంపెనీస్ లో అప్లై చేస్తూ ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. మన దగ్గర ఈ కోడింగ్ నేర్పించే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో 3 months కోర్స్ తర్వాత బయటికి జాబ్ అప్లై చేసే ప్రాసెస్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక ఇంటర్వ్యూని ఎలా అటెండ్ చేయాలన్న ప్రాసెస్ దగ్గర నుంచి మనం ఎలా వాడిని గైడ్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? సో మన దగ్గర అంతా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుందండి. అంటే మీరు అదర్ ఇన్స్టిట్యూట్స్ కి కోడ్ జ్ఞాన్కి డిఫరెన్స్ చూస్తే, అదర్ ఇన్స్టిట్యూట్స్ అన్నిట్లోనూ కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అంటే మనం రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్ లో, ఇండెక్స్ లో ఎట్లా అయితే ఒక టాపిక్ తర్వాత ఇంకో టాపిక్ ఎట్లా అయితే ఉంటాయో అట్లాగా ఉంటాయి. కోడ్ జ్ఞాన్ లో అట్లా ఉండదు. మనం ఇప్పుడు ఇదంతా కూడా ఒక 10 weeks కోర్స్ అనుకోండి. 10 weeks ఫర్ సపోజ్ 10 weeks కోర్స్ అన్నప్పుడు ఎవ్రీ వీక్ ఒక ప్రాజెక్ట్ తీసుకుంటాము.
ఆ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి ఏం కాన్సెప్ట్స్ కావాలో ఆ కాన్సెప్ట్స్ నేర్పిస్తూ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాం. అప్పుడు స్టూడెంట్ కి కాన్సెప్ట్ నేర్చుకున్నట్టు ఉంటది, ఇటు నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను, దాని ఇమ్మీడియట్ అవుట్పుట్ చూస్తాడు. మన బ్రెయిన్ కి ఎప్పుడు కూడా ఇమ్మీడియట్ రిజల్ట్ ఉంటే ఇంకా యాక్టివ్ గా వర్క్ చేస్తుంది అనమాట. సో అందుకని మొత్తం కూడా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటది. సో మనం 100 days అంటే ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 10 days డిపెండ్స్ ఆన్ ద కోర్స్, టెక్నాలజీ చూస్ చేసుకో. ఫర్ సపోజ్ జావా చూస్ చేసుకున్నారు అనుకోండి, జావా అయితే ఎవ్రీ వీక్ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. అదే పైథాన్ చూస్ చేసుకున్నారు అనుకోండి, ఎవ్రీ 10 days కి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఆ ఫస్ట్ డేనే ఇది ఈ 10 days లో ఈ ప్రాజెక్ట్ మనం బిల్డ్ చేస్తున్నాము, ఈ ప్రాజెక్ట్ కి ఈ టాపిక్స్ కావాలి, ఇవి ఎట్లా కవర్ అవుతాయి అన్న క్లారిటీ వస్తుంది. ఆ టాపిక్స్ కవర్ చేసుకుంటూ ఆ ప్రాజెక్ట్ కూడా ప్యారల్ గా బిల్డ్ చేస్తూ వస్తారు. సో 10 days అయ్యేసరికి ప్రాజెక్ట్ అంటే మన ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్. సో మనం ఈ 100 days అయ్యేసరికి 10 ప్రాజెక్ట్స్ చేస్తారు అండ్ ఓవరాల్ ఒక మెయిన్ ప్రాజెక్ట్ చేస్తారు. గ్రిప్ వచ్చే అవకాశం, కంప్లీట్ గ్రిప్ ఉంటుంది. సో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూస్ కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎస్. సో ఈ 2026 ఎవరైతే పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చి ఒక రైట్ ఇన్స్టిట్యూట్ వెతుకుతూ ఉంటుంటారో, సో మన ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అంటారని మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? 2026 ఇప్పుడు ఫైనల్ సెమ్ లో ఉన్నారండి. సో వీళ్ళు ఎవరు చూస్తున్న ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళి అప్ స్కిల్ అవ్వాలి, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కావాలి అంటే వాళ్ళకి ఉన్న సౌత్ ఇండియాలో ఏకైక ఆప్షన్ కోడ్నాన్. ఓకే, చాలా కాన్ఫిడెంట్ గా ట్రస్ట్ బిలీవ్ చేయొచ్చు. ఎందుకు అంటే మనం అప్ స్కిల్ చేస్తాం, అట్ ద సేమ్ టైం ఒక స్టూడెంట్ కి మినిమం 100 ఆపర్చునిటీస్ ఇస్తాం. ఓకే, స్కిల్ నేర్పించి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు క్రాక్ చేయటం ఇంకా స్టూడెంట్ బేస్డ్ ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ ఆ ఆపర్చునిటీ లేక ఉన్నారు. సో అందుకని మీరు కంప్లీట్ ట్రస్ట్ చేసి కోడ్నాన్కి రావచ్చు, జాబ్ తో బ్యాక్ వెళ్ళవచ్చు. అండ్ మన కోడ్నాన్ ఎక్కడెక్కడ ఉంది సార్ బ్రాంచెస్? సో విజయవాడలో మొగల్రాజ్పురంలో ఉందండి, హైదరాబాద్ జైన్2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉంది. ఫిబ్రవరి 26th నుంచి వైజాగ్ లో స్టార్ట్ అవుతుంది, ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ లో.